ఇస్తే నా కోసం ఏడ్చి, నేను నవ్వుతే నా కోసం నవ్వి, నా బాగు కొరకు 24 hours ఆలోచించి, నన్ను నేను అర్థం చేసుకోలేని టైంలో కూడా నన్నే అతను అర్థం చేసుకుని నా చేతులు పట్టుకుని నీ కొరకు చనిపోయేంత పిచ్చి ప్రేమ నాకు ఉందన్నప్పుడు ఇలాంటి ఫ్రెండ్షిప్ని వదిలేసి నన్ను ఎక్కడ తిరగాలి చెప్పండి? ఎక్కడ తిరగమంటారు? అదే బైబిల్ అంటుంది. దేవుడిని మనం అర్థం చేసుకోండి కదా, దేవుడే చెప్పండి మనల్ని అర్థం చేసుకోండి. సువార్తను మనం అర్థం చేసుకోవడం కాదు, సువార్తే మనల్ని చెప్పండి అర్థం చేసుకుంది. అందుకే సువార్త అంతా అర్థమైతే అదేం చెప్తుంది, మనం దేవుడిని అర్థం చేసుకున్నాం లేదో తెలియదు, కానీ దేవుడే మాత్రం మనం అర్థం చేసుకుని వీడికి కనీసం నన్ను బతిమలాడుకోవడం కూడా వీడికి చెప్పండి రాదని చెప్పి నన్ను అడిగితే మనకు పశ్చాత్తాపడడం కూడా రాదు, మనకి ఏడడం కూడా రాదు, అసలు కనీసం మనకి సన్యాసి చెప్పుకోవడం కూడా రాదు. అందుకన్నాను మనకి ఏం రాకపోయినా ఉగ్రత పిల్లలైన మనల్ని ఆ ఉగ్రత పక్కన పెట్టి తన కుమారుడిని మధ్యలో పెట్టి ఈ రోజు నుంచి మీరు నాకు పిల్లలు, నాకు స్నేహితులు, ఎడవను చెప్పండి ఎడబాయి. ఎందుకన్నా గొప్ప స్నేహం ఉంది. అందుకే అనేక మంది వక్తలు చెప్పిన మాట నేను చెప్తున్నాను, మనకు లాభాలు ఉంటేనే స్నేహితులు, మన వలన మేలు పొందితేనే స్నేహితులు. మనకేమైనా జరిగితే చెప్పండి ఒకరు కనబడ్డప్పుడు